మంట కోరింది. 100 మంది ఆడోళ్ళు 100 మంది కొడుకులు కావాలని ఏనాడైతే కోరిందో పార్వతి తప్పకుండా నీకు ఫలమిత్తగాలి. చిరలేని పత్రి, పురుగు ముట్టని పుష్పము, తప్ప ముట్టని కౌతము, ఉదముతోటి 3 వస్తువులు తెమ్మన్నాడు ఆ శంకరుడు. ఈమెంత లెక్క రాలని చెప్పి పార్వతీపై వెళ్ళిపోయిండు. భగవంతుడు మహిమ చేత ఎక్కడ లేకుండా చిరలేని పత్రి లేకుండా వేసిండు, పురుగు ముట్టని పుష్పాలు లేకుండా వేసిండు, కప్ప ముట్టని గౌతం లేకుండా వేసిండు. తిరుక్కుంటా వస్తుంటే పార్వతి వచ్చే తొక్క లోపల ఆగో శివలాగా గుండం చేసుకొని బాబుని వేషం మీద శంకరుడు కూతున్నాడట. పెద్దలారు అదే తోటలకు పార్వతి వచ్చింది. నేను పూజలు కడతా అంటే భగవంతుడు పూజలు కట్టుడు కాదు, నీ శంకరుడే ఇక్కడ బలము అన్నాడు. అగో జిల్లా పార్వతి చిరలేని పత్రి, పురుగు ముట్టని పుష్పము, కప్ప ముట్టని గౌతం కావాలంటున్నావు. నీవు కొండవై సంతానం తెచ్చుకుంటానంటున్నావు. నీవు కొండవై నీ భర్త పూజలు చేసుకుంటున్నావు. నీ మగడే శంకరిస్తారా? నా పాదాల పూజ కట్టినట్టయితే తప్పకుండా నీకు కోరిన పాదము రామరామ అనే కోరిన పాదమే రామరామ. పార్వతి తప్పకుండా నీ భర్తిస్తుడు కాదు, నీకు సంతాన ఫలం కావాలంటున్నావు. అంగానికి అంగ పూజ, లింగానికి లింగ పూజ కాదు. నా పాదాల అక్కడ లింగ పూజ చేస్తే కోరుకున్న ఫలమిస్తానన్నాడు పెద్ద బాబనయ్యా. అమ్మవారి ఊడిగా తల్లి చిగరెల్ల పర్వతమ్మ కళ్ళతో వచ్చింది. ఈడికెళ్ళి వెళ్ళిపోయి పురుగు ముట్టని పుష్పం, కప్ప ముట్టని కాదు క్షీణలేని పత్రి తీసుకుపోయినట్టు ఉంటే నా భర్తాటిక 100 మంది ఆడలు 100 మంది కొడుకుల బలం నా కోడి కడతారు. అందులో ఒక్క బిడ్డ, ఈ బిడ్డ గాని కొడుకు గాని అందులో ఏనాడు బలమని నేను పెంచుకుంటున్నా అని అది లోపల పెట్టింది గా తల్లి పార్వతమ్మ. పూలు పుష్పాలు తెచ్చి ఏనాడు పూజలు కడతానా అని కోటలకెళ్ళిపోతున్నాయి గా తల్లి పార్వతి. అన్ని తీర్ల ఏనాడు 5 తీర్ల పూలు తీసుకొచ్చింది బ్రాహ్మణయ్య పూజలు కడతానని. పూజలు ఎట్లా కడుతున్నది? ఓ రామ రామ ఆత్మనిచ్చరమైతే పరమాత్మనిచ్చరమవురా, ఆత్మనిచ్చరమైతే పరమాత్మనిచ్చరమవురా. ఏడికి వంకాలున్నాయి కానీ నీటికి వంకాలున్నాయా? ఏడికి వంకాలున్నాయి కానీ నీటికి వంకాలున్నాయా? ఏది రంటే పరమాత్మ, ఏది రంటే మయత్మ, నీటి రంటే పరమాత్మ. పూజకు రంగులున్నాయి కానీ పూజకు రంగులున్నాయా? चलो
పడకుండా పోయాక గుళ్ళల్లో పూజలు కడుతుంటే శంకరుడు ఏమనుకున్నాడు, నేను బిడ్డనిచ్చినట్టు ఏడికెళ్ళాలి, నా మొగడే అని చెప్పి ఏర్పడి ఎత్తలేదు నా భార్య పార్వతి, నా మొగడిత్తనన్నాడు అడగ 100 మంది ఆడోళ్ళు కూడా 100 మంది కొడుకుల్ని పాపమే నిత్య ఫలము ఏర్పడకుండా సాదుకుంటారా అని ఆ గుళ్ళల్లో పూజలు కడుతుంది ఆ పార్వతము. శంకరుడు కళ్ళ చూసిండు, అబ్బబ్బ పార్వతి నిపుణం నేను చూసింది, నాకు తెలియకుండా ఫలం తీసుకుంటావా, మరి నీకు ఫలం ఇస్తానన్నా ఎవరు ఇయ్యాలి అని అరిచేతులు అందరమే చూస్తుండాట ఆ శంకరుడు. పార్వతమ్మ గర్భాల్లో ఉంటానంటే అది పరాశక్తి కావాలి, ఎవరు పార్వతి గర్భాలు ఉట్టేదని అరిచేతులు అందరమే చూస్తుంటే ఇక్కడికి దగ్గర రంగుల తొలకుండా అది కొన్నల పట్టాములు పట్టమే ఉన్నది, పట్టాములు ఉన్నది తొనకొండ బట్టలు వేలేటి వాళ్ళు గొల్లరాజు యాప చెట్టు కొట్టడు, యాదవుడు గొల్ల రాజు చెట్టు కొట్టడు, రాఘవుడు గొల్ల పారేటి నీళ్ళ పుకురించి ఉంచడు, గొర్ర కంగాదులది గొల్లదానికి చెడప నిరకలేదు, గొల్లల పీఠం ఎట్లున్నది, భూమిలో పుట్టిన నందుడు, నందుడు కొడుకు శంభుడు, శంభుడి కొడుకు ఎక్కడికి ఆగొల్ల ఏముల గొల్ల ఏముల గొల్ల కొడుకు ఎయ్యాతరాజు, ఎయ్యాతరాజు కొడుకు ఆవు పాలన కడ పుట్టిండు ఆమోదరాజు, ఆమోదరాజు కొడుకు కామోదరాజు, ఆమోదరాజు కొడుకు వికంబోదరాజు, వికంబోదరాజు కొడుకు ఘటంబోదరాజు, ఘటంబోదరాజు కొడుకు ఆవుల సల్లల గంగురాజు, గంగురాజు కొడుకే వాళ్ళకు చక్రవల రాజు, రాజు భార్య నంబిదేవి, నంబిదేవి గంట 5 కొడుకులు, పాండవుల వంశం లోపల పంచ పాండవులు, గొల్లల వంశం లోపల 5 గొల్లరాజులు, ఇక్కడికన్నా పెద్దోడు సిరియంటి కరియాల సింహాద్రి రాజు, ఉట్టిండి పెద్ద రాజు, ఉట్టిండి వాళ్ళ ముక్క, ఉట్టిండు జగముక్క, నలుగురు తోడ ఉట్టిండు నవనంద్ర పోరాజు, 5 తోడ ఉట్టింది ఆడబిడ్డ కొమరవ్వ, కొమరవ్వ గల్ల కొడికి అల్లుడు బల్లికొండ నాట, పాండవుల కాలంలో శ్రీకృష్ణుడికి ఎంత తెలిసిందో గొల్లల కాలం లోపల బల్లికొండ కంత తెత్తదాట, 1 మంది పెద్ద రాజు ఈ మంత్రిని కాపాడున తరమైతే లేదని నన్ను వేడుకున్నాడు, ఆది పరాశక్తి సౌరలమ్మను ఆ మంద మీద పెట్టిన, ఇప్పుడే నా బిడ్డని పిలిచి పార్వతమ్మ గర్భానెత్తరని చెప్పి గడగడ గడగడ గాత్ర పెట్టుకుంటా చాలా కట్టబట్టి నా బిడ్డలు చెప్తారని చెప్పి నువ్వు ఎక్కడ ఉన్నవే నా బిడ్డ, నువ్వు ఎక్కడ ఉన్నవే నా బిడ్డ, వచ్చి బాధైన బిడ్డ
బుక్కని ఒకసారి మింగుతా ఎవరు వచ్చింది ఎవడు మింగుతా ఎవడు వచ్చింది ఎవడు చెప్పు ఎవడు వాడు ఎవడు నిన్ను కొట్టాడు ఎవడు నిన్ను తిట్టింది చెప్పు వాళ్ళ పేరు చెప్పు ఆ ముక్కని ఒక్కసారి మింగిన అనుకో అయ్యో బిడ్డ బిడ్డ నువ్వు పోతవే నీటి బిడ్డ నువ్వు తోట కత్త బిడ్డ నువ్వు పోతవే నన్ను ఒక్కరు కొట్టటం లేదు నన్ను కొట్టటోడు ఈ లోకంలో ఉట్టలే పుట్టవాడు బతుకడు కానీ మీ అమ్మ పార్వతి ఉగాది పండుగ నాడు బచ్చాలు చేసింది బచ్చాలు చేసింది కడుపు నిండా ఇన్నా తాగినా చిన్న ముంద కడుపును మలుచుకొని పట్టే మరి ఏమైంది పండుకున్న గాదిని లేపుతాను తెచ్చుకున్నావు గట్లా పెళ్ళా మాకింత మంచిగా బచ్చాలు చేసినావు బచ్చాలు చేసినావు ఏదైనా వాడు కోడిపోయి పార్వతి కోడిపోయి పార్వతి కోడిపోయి పార్వతి అని ఏదంతా ఇస్తావు అన్ని అవ్వన్నది ఆడోళ్ళు ఏం కోరుకుంటారు ఆడలేమో కూడా ఇంత బంగాళము పట్టదు కోల్పోయాలి అన్న మీ అవ్వ కోసి పెట్టింది మరి నీ కోసి ఏమైంది ఆడోళ్ళు కోసి పెట్టలేక మొగోళ్ళు లేకుంటాండి మొగోడైతే పిడికడు పిడికడు విషయాలు ఉంటుంది వాళ్ళు కోసి పెట్టలేక మొగోళ్ళు నెగులుతారే ఉత్తరే మళ్ళీ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చి ఆ ఫ్రీ బస్ ఇచ్చిన ఉండకొడుకు ఆడళ్ళకు ఫ్రీ బస్ ఇచ్చింది కానీ మనకు ఫ్రీ వయసు ఇస్తే వయసు కళ్ళ ముందు ఆడపల్లి బస్సులు అడిగింది అడగను మంది ఆడళ్ళు 700 మంది కొడుకులు లేమన్నది వెళ్ళామా ఒక్కదానికి ఇంతమంది తిట్టదాస్తే వెళ్ళి అన్న నా సనులో ముక్కు జల్లలకెళ్ళి రంధ్రాలు ఉన్నాయో నా సనులో ముక్కని రంధ్రాలు వేసి దారకొక్క పిల్లలు చేస్తా అని చెప్పి మీ అవ్వన్నది ఇంతమంది ఇస్తే పొరపాటు ఉంటుందా ఇష్టంపేట ఉంటుందా మొన్నగా వచ్చిన కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అదే పెళ్ళాం అన్నేనన్నా కావాలన్నది ఈ 3 వస్త్రాలు ఏమన్నా బిడ్డ ఏమేమిటి చిడలేని పత్రి పురుగుముట్టడు పుష్పము కప్పముట్టడు గౌతము 3 పుష్పాలు తీసుకొచ్చి పుష్పాలు తీసుకొచ్చి అంగానికి అంగ పూజ లింగానికి పూజ లింగ పూజ కట్టమని మీ అవేమన్నా చెప్పండి ఒక్క గప్పడు పూలు తీసుకురాక జంగమలో 16 గప్పలు తీసుకొచ్చి నన్ను ఎత్తి మీద వస్తాను ఒక్క చెమ్మని నీళ్లు కాకపోతే 10 బిందెలు నీళ్ళు తీసుకొచ్చి నా మొత్తం మీద ఎత్తన్నది నువ్వు అతవా ఎట్ట తెస్తావో సుత్తని చెప్పి శిర లేని పత్రికి శిర గుట్టించిన పుష్పాలకు పురుగులు గుట్టించిన ఆగో నీళ్ళల్లో కప్పలు గుట్టించిన చేపలు గుట్టించిన కానీ ఒక్కసారన్నా మగడా చెప్పిన నీ ఆ చెత్తలేదు తిరుగుకుంటా ఎక్కడ లేకుండా నీళ్ళు లేకుండా వేసిన ఇక శిలానది కోతులని పోతుంది ఇక శిలానది కోతున్నా బెల్లం బతుంది శిల అయిపోతుంది ఇక బెల్లం పోయినక్క మొగడు బస్తాడా బస్తాడే అడవిలు ఉండాలి ఇంట్లో బెల్లం లేకపోయింది అనుకో తోటలు మే కానా అసలు మే సోనా నా బెల్లం తెచ్చినక్క మా అక్క వచ్చిందని సరస్వతి చెప్తుంది సరస్వతి తెచ్చిపోయినక్క నా బెల్లం పీకిందని బ్రహ్మదేవుడు పోతాడు బ్రహ్మదేవుడు పోయిందని లక్ష్మీదేవి పోతుంది లక్ష్మీదేవి పోయిందని నారాయణమూర్తి పోతాడు వాళ్ళు పోయినక్క నా బెల్లం పోయిందని చెప్పి అన్నదమ్ములు పోయిందని నేను
పీకినక్క కొత్తగా ఈ పేద మండలం ఉంటుందా కామారెడ్డి జిల్లు ఉంటుందా ఈ తెలంగాణ ఉంటుందా మళ్ళీ పురపల్లలో మొక్కలు కనిపిస్తాయా మళ్ళీ మన కథ ఎప్పుడు కష్టమా అని చెప్పి శివనాగ గుండం చేసి ఆ పురుగు ముట్టిన పుష్పాలు వేసిన తప్ప ముట్టిన గౌతములు చేసిన చిరలేని పత్రి వేసిన మీ అబ్బాయి నేను బాబనేశం మీద ఉన్నా మామ ఏర్పడి చేస్తాను నిన్ను మామ పిస్తది ఇస్తుంది కలకుంట పిచ్చి నచ్చింది ఎక్కువ అది ఏర్పడి చేయలే ఇస్తారా నేను కూడా ఇస్తా బిడ్డ పొలం పూజలు కట్టుకోవాలి పూజలు కట్టే నీ అమ్మనే అది కట్టారు పూజలు కడుతున్నాడు ఆడలకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది అవి ఏమనుకున్నది మగడి ఇచ్చే పొరగలను అలాగే కంట ఈ పాపలోడు ఇచ్చే పిల్లలు అలాగే కంట పొలలే పొలయాలు కలుపుకొని తిరుగుతా అని చెప్పి పూజలు కట్టుకుంది మీ అమ్మకు బిడ్డలు ఇద్దామంటే బిడ్డ లేకపోయి అద్దసేది బిడ్డ లేకపోయి నిన్ను పిలిచిన మీ అవ్వ రాకముందుకే యాపకాయంత లింగమే నా చేతిలో ఉన్నవనుకో మీ అవ్వ గర్భం చెప్తా నువ్వు పొడవారు నా బిడ్డ నా బిడ్డ మీ అవ్వ రాకముందుకే యాపకాయంత లింగం చేతిలో నేను అయితే నన్ను పట్ట మార్చి మా తల్లి గర్భం లోపల ఎత్తవా నేను పోవన్నా అప్పుడు నేను పోను నేను పోను నీకేం కావాలి నీకేం కావాలి ఏదన్నా ఇస్తావా ఏదంటే తెలంగాణ ఉలగాడు కావాలి అదు నీకేదంటది నాకు లంగరాదుగా ఉండదు బంగారం కావాలా ఏమదు మరి ఏం కావాలి అంతకన్నా చిన్నది ఇస్తావా కోరుకో ఏదంతా ఇస్తా అవసరం అనుకుంటే ఉప్పు రూపాయలు సగం అమ్మి పెడతా పోతే బొంతల ఏమైనా పరిపాలన ఏమి చిన్నది అభ్యర్థి అంటున్నా నేను ఒక్కరోజు మనది ఎంత పెట్టు ఈ బిడ్డలు పెట్టి ఈ బీటలు దిగితే పీటలు దిగితే మనం నోటి ఎక్కడ బిడ్డ కోనే అన్న కొడుకే ఉంటుంది పీటల మీద ఉన్నప్పుడు నీ ఊపుడు నా ఊపుడు పీటలు దిగినాక జోపుడే ఉంటుంది నాయనా వింటావు నాయనో ఏమిటే నా బిడ్డ పడమారి నా బిడ్డ చూడమ్మ మీ తల్లి పూజలు కడుతుందంటే నాయన మీకు వరాలు కావాలా ముత్యాలు కావాలా ఎండి కావాలా బంగారం కావాలా బిడ్డ ఏదంటే ఇంతగాని పడమారి యాపకాయ తెలంగాణ అమ్మంటున్నావా నేను కోరుకునే నువ్వు ఇస్తాను అడుగుతున్నా అడిగానా అడిగాడు ఒకటే కోరిక నేను ఒకటి అడిగేదా నీ ఎడమా సగ్గాకు ఎందు బయట పడి చూడ ఎడమ సగకుంది ఎందు బట్టే పైడి చూడే కుడి సగకుంది పందు బట్టే పైడి చూడే రెండు జోలాలు ఎందు బట్టి పడి జోలు కుడి సగేశ్వ పందు బట్టే పడి జోలు రెండు జోలు నాకు ఇస్తే పట్ట మారి మా తల్లి గారు లోపల పోతా లేకపోతే మందు అది నా పేరు పోకనా పోకంటున్నావు అయితే ఎంటి జోలే పగుడు జోలితో పొట మారుతావు లేకపోతే మన మీరు కోడేనా బిడ్డ ఈ జోలని ఏం చేసుకుంటావు నువ్వేం చేసుకుంటున్నావు నాకున్నా కంటేనే పోయి మూతున్నాక అగో అచ్చి నెలకెళ్ళి మరి అంతే మరి తల్లికి పొల్లు ఉంటే పిల్లకు చుక్కుంటది అచ్చి నెలకెళ్ళు అంతే మరియా ఈ ఎండి జోలే పౌడి జోలే రెండు జోళ్ళు ఇచ్చిమంటే మా తల్లి గారు మన యాపకాంత లింగమే పుడతా లేకపోతే మనమే పుడతా నువ్వు గట్టిగా మాట్లాడక మీ అమ్మాడ పూజలు కడుతుంది మీ అమ్మాడ పూజలు కడుతుంది ఆగు మరి అది మరి ఆబో ఇప్పుడు అంటున్నా బిడ్డ ఈ చూడల సంగతి
ఎండి జోలే పౌడు జోలే ఇంతమంది అవ్వలు ముంగడ వస్తున్నారు ఊరాల ఊరుకొస్తున్నారు చూడు ఎంతమంది ఈ జోలు అత్తరు ఆడ సీజన్ ఎక్కినాక వాళ్ళు ఎప్పుడు వచ్చేది రాను రాకపోతే వాళ్ళతో మనకేం పట్టలేదు ఊళ్ళతో మనకేం పట్టే ఇళ్ళతో లెక్క ఎండి జోలే పౌడి జోలు అంటే నవ్వలాల పక్క గుర్తు పెట్టుకుని మొగళ్ళతో తెలియదు సంబంధం లేదు కానీ ఇంటి ముంగడి బుచ్చగాడు వస్తాడు గనగన గంట కొట్టుకుంటాడు అవ్వా భవతి భిక్షాం దేయి అని చెప్పి జోల పడతాడు ఇంటి ముంగడికి బుచ్చగాడు వచ్చినప్పుడు పక్క గుర్తు పెట్టుకోండి నోటితోటి లేదు పోరా అన్నట్టు చెయ్యితోటి లేదన్న పర్వాలేదు చెయ్యితోటి లేదవునంటే గింత పెట్టే చేయాలి గింత పెట్టన్నా జాగడోలన్నమాట శంకరునికి బుచ్చం అంటే ఇష్టం తిరుపము అంటాం తిరుపం అంటే బుచ్చం కోట్ల శ్రీమంతం ఉన్నా కానీ శంకరునికి బుచ్చంతో బుక్కడ అడుగుతుందట భగవంతుడు ఇంటి ముంగడికి ఏ రూపంతో వచ్చేది గంగెద్దులు అవుతారా మీరు ఎత్తడా అచ్చగాడే ఎత్తడా అచ్చగాడే ఎత్తడా సోదరుడే ఎత్తడా పోయోడే ఎత్తడా ఏ రూపంలో వచ్చేది ఎవరికి తెలియదు కానీ సత్యవంతులైన కనిపిస్తుంది బుచ్చగాడి ఇంటికత్త బగ్గ గుర్తు పెట్టుకోండి ఒకవేళ సాక్షాత్ దేవుడి ఇంటికి వచ్చినా మనలెక్కల కాళ్ళు కింద ఆని ఆననట్టుంది మనలెక్కల కంటి రెప్పలు ఉట్టుకోవు కంటి రెప్పలు చూసినట్టే ఉంటాయి అందుకోసం మన బుచ్చగాడి ఇంటికి వచ్చినప్పుడు నోటితో లేదు పోరా అనద్దు పక్క పొంటికి బుచ్చగాడి వచ్చిందని చెప్పి ముందుగా దర్వాజా పెట్టుకుని సందులకెళ్ళి చూడద్దు బిడ్డ నేను ఎవరింటి ముంగడిపోయి బుచ్చము యొక్క జోల జాపుతాను తెలిసిన తల్లి నా ఓడి లోపల బుచ్చం వేసిన్నాడు శాలను బియ్యం ఎత్తుడు నా జోలల పట్టినాడు బిడ్డ వాళ్ళకు సముద్రం మట్టి అన్నం పుడుతుందాట నా బిడ్డ అందుకోసం ఈ జోలలు వేసుకొని తిరుగుతా నేను ఇక నువ్వు జోలలు అడిగినావు నువ్వు అడిగింది ఎక్కువనా నేను ఇచ్చేది ఎక్కువనా అవ చూస్తుంది మరి పెళ్ళ వచ్చి ఏది బిడ్డ టవల్లి ఇవ్వాలి పట్టుబట్టు నా బిడ్డ రామ రామ ఎండి జోలెలో రామ రామ పౌరు జ్వరాలు ఇచ్చిన మనకు 3 ఊళ్ళు ఉంటాయి ఇట ఇస్తానగర్ ఉప్పరపల్లి నస్కల్ ఇక 3 ఇంకునే కొరకు అడిగినా ఇచ్చిన ఇంకున్నాయి ఇంకున్నాయి అని చెప్పిండా మళ్ళీ కొడతాడు ఎడమతామి వేసిన ఎన్నో బట్టి పడియోలే ఇప్పుడు వేసిన మంది బట్టి పడియోడు 2 జోడు ఇచ్చినాము నాయన ఇంకొకటి ఉన్నది అడిగారు రామ రామల్లా రామ రామల్లా అయ్యో పట్టారు నాకు రామ రామల్లా నీ చేతిలో ఉన్నది రామ రామల్లా నీ చేతిలో ఉన్నది రామ రామల్లా గంట గంటూరం రామ రామల్లా అదే గంట గంటూరం రామ రామల్లా అయ్యో కూడా రామ రామల్లా పౌరు కవి రామ పౌరు కవి రామ రామల్లా ఆయన కట్టుకున్న బట్టలు నాకు కావాలి నీ చేతి లోపల ఉన్న గంట కలుపులో పౌరు కవి కావాలి అట్లయితే పట్టమాని మా తల్లి గర్భం లోపల ఉడుతుంది ఒకవేళ కాదు లేదంటే పోయి సంగతి గుర్తా ఆవిడ వాళ్ళు అన్న కొడుతున్నారు ఏం కొడుతుంది ఆగు ఎగిరిత పడకు అగిరిత ఎగుతుంది పటాకులు వెళ్ళినట్టే నా పడుకుని వరకుతే లేకపోతే అయితే గంట గణసులం నా పులి చర్మం కావాలంటే కట్టుకున్న పులి చర్మముడు చేతిలో ఉన్న డబురుకము గంట గణసూలం ఇత్తివంటే పట్టణాన్ని మా తల్లి గర్భం లోపల ఉడతా కాదు లేనటువంటి గొర్రెల పులి నా బిడ్డ ఏమైంది వారు నా బిడ్డ నువ్వు అన్ని ఉడేయండి ఉడేకిత
తట్టే ఉన్నావు బిడ్డ నీ గురము కురుసుకాడ కూర్చున్న ముసలోడు గురం ఒక్కటే ఉన్నది బిడ్డ అయితే గంట ధనసురం కావాలి నా పులి చర్మం కావాలనుకున్నాను 7 గంటలు అయ్యే 7 కూడా బిడ్డ ఎట్లా చెయ్యాలి ఏదన్నా ఉపాయం చేసి ఇవ్వకపోతే నా బిడ్డ పొడమన తట్టలేదని చెప్పి నా బిడ్డ అయ్యో బిడ్డలో గంటలు ఇచ్చిన కొంపము చెక్కులు కూలి శర్మకు ఇవన్నీ పెట్టుకుంటాను శ్రీ త్రిదండి రామాచార్య పొట్టు గిట్ట వేసుకుంటూ అంటే సరిపోయి బిడ్డ 7 పేరులకు గిట్ట వేస్తలే బిడ్డ నువ్వు అన్నట్టు జోడలు ఇచ్చిన 2 జోల పౌడి జోలు ఇచ్చిన గంట గణసూరం ఇచ్చిన నా బొమ్మం చేతులు ఇచ్చిన నా పులి జన్మం ఇచ్చిన పట్టమారు పట్టున్నావు నేను తీసి ఎదురు పెట్టిన కానీ ఇంకొకటి నాయన ఇంకొకటి నాయన కొండపుర కండక్టర్ టిక్కెట్ పెట్టినట్టుంది ఆయన కొండపుర మీద టిక్కెట్ పెట్టినట్టుంది మీరు ముచ్చట నాయన చేదు అడిగేది ఇంకొకటి ఉన్నది ఉండే పళ్ళ జరువులు కోటి మీద పళ్ళ జరువులా కావాలి ఎట్లా కాకుండా ఇక చెమకాలు నాగన్న దారు పోయి యంత్రాలు మంత్రాలు నాయన నాకు రావాలి నాయన యంత్రాలు మంత్రాలు నాగన్న కావాలి నాకు యంత్రాలు మంత్రాలు పళ్ళ జడలు ఆ పళ్ళ జడలు నాకు కావాలి నీకు వచ్చే మంత్రాలు నాకు రావాలి నీకు వచ్చే మంత్రాలు నాకు దారబోతానంటే ఉంటా లేకపోతే మందు మీద కూర్చో ఆగు కడపల కాదు కడుపులో పోనాలి ఉన్నాయన్నీ ఉన్నాయి మొత్తం ఒక్కటి కడుపుకుంటా అయితే నా పల్లె జడలు కావాలి నాకు వచ్చే మంత్రాలు యంత్రాలు మొత్తం నీకు కావాలి అట్లయితే పొడమాడతాం ఏంటిది అలా పూజలు కడుతుంది మా తల్లి పార్వతి నువ్వు లెక్క పెట్టకే అలా అవ్వకి నచ్చుకాలి పెడుతుంది మతే ఇత్తతి ఆగు ఆగు నువ్వు అర్కుల వాడొస్తే నా బిడ్డ అన్ని కూడా నీకు తట్టే ఉన్నది నా పళ్ళ జడలు కావాలి నాకుండే జడలు నిజముల్లా కొంతమంది ఆడవాళ్ళకు బుద్ధిగా లేచుకొని బుధాలు దాటే కానీ పొద్దుకు 3 సార్లు చూస్తారు పొద్దుకు వాళ్ళెంటుకలు కొండవే దాసరంలో టిఫిన్లకి వెయ్యా అలా బుగ్గలకి వెయ్యా మా ఊరు కట్టుకుని నడుస్తాం ఇక 4 ఎకరాలు ఉన్నాయి దాని ఎత్తుకలు కానీ దాని ఇస్తున్న వాళ్ళు ఇప్పుడు బట్టి పొద్దుకు 3 సార్లు ఇస్తుంది 4 సార్లు చూస్తుంది ఈ ఎంటుకలు ఎక్కినాయి ఈ జడలు ఎక్కినాయా పడమాడతారు ఆడళ్ళకి ఎంటుకలే బాగా ఇష్టం ఉంటుంది అయితే జడలు కావాలి పళ్ళ జడలు కావాలి ఆ పళ్ళ జడలు నాకు ఇటువంటి మా తల్లి గర్భంలో పుడతా నీకు వచ్చే మంత్రాలు నాకు రావాలి నీకు వచ్చే యంత్రాలు మాత్రం నాకు దారబోతే మా తల్లి గర్భంలో పుడతా లేదంటే ఉత్సవానికి గొల్ల మందిలో చేతులకు ఉత్సవాన్ని
పండుకున్న గాడిని లేపుతాను తీసుకున్నట్టు అయిందండి దాంతో బాధ నీతోటి ఎట్లా చేయాలి నా బిడ్డ ఇక తప్పకుండా ఇస్తా మీ అమ్మ వచ్చి ఇలా పూజ కడుతుంది మొగడంటే తెలియదు బాపనోడు అనుకున్నది బలమంటే ఎవరిని చేయాలని శంకరుడు నా బిడ్డ ఇక అరిసేయి పెట్టు బిడ్డ నాకున్న ఎంటుకలు నా లెక్కలు నీకు కావాలి బిడ్డ మళ్ళా జడంతి ఆంటీ గిట్ట ఎంటుకలంతా మగడానికి కడుతూ ఉంటుంది ఎవరు కడుతూ ఉండదు ఏ రోజు ఉండదు మరి ఏం చెప్తావు ఇక పట్టుకోయే రాబిడ్డ అని చెప్పి కోటి వేల పళ్ళ జనం అడిగిన బిడ్డ పళ్ళ జనం నువ్వు అడిగినట్టు ఇక మొత్తం అన్ని తీసి నీ చేతిలో పెట్టా ఇక కొత్త మారు బిడ్డ నాయనా అన్ని వరకడ మారు నాయనా అన్నిట్లో కానీ ఇంకొకటి ఉన్నది ఇది ఒకటి లాస్ట్ ఒకటే ఇక లాస్ట్ లో అంటే జర గట్టిగానే ఉండే తక్కువ ఇంకేముంది ఉన్నాయని తీసుకుంటే నా దగ్గరే ఉన్నాయి ఇది ఒకటే ఏమడిగా ఏంటిది అడుగుంటున్నా ఏం కాదు కోరుకోయి నా బిడ్డ కోరుకోయి లాస్ట్ కోరికల వరకల్లా ఆ బిడ్డ చూడనమ్మ నాయన ఈ రెండు కోరుకుంటున్నా అని అడిగాను అడిగాను మూడు గుడ్ల రామారామన్న మూడు గుడ్ల రామారామన్న నడుముగుడ్డు కావాలి రామారామన్న నీ నడుముగుడ్డు కావాలి రామారామన్న నీ మూడు గుడ్డలకెళ్ళి నడిమి గుడ్డు కావాలి నా బిడ్డ నీ మూడు గుడ్డలకెళ్ళి నడిమి గుడ్డు కావాలి నా బిడ్డ మూడు గుడ్డల నడుము గుడ్డ అంటున్నావు బిడ్డ నువ్వు ఏ గుడ్డ అడుగుతున్నావో బిడ్డ ఆ గుడ్డు సీ గుడ్డు కాని బిడ్డ మనిషి అహిత గుణ బుద్ధ మూడు గుడ్లని అనుమానం వస్తుందా మూడు గుడ్లంటే నాయన కన్ను నాయన ఎండు కన్ను పొడి కన్ను బంగారు కన్ను నొచ్చుకున్న చిత్ర కన్ను నాకు మూడు కళ్ళకి వెళ్ళి నాయన నొట్ట చిత్ర కన్ను కావాలా అని నాకు మూడు గుడ్డు ఇమని అడుగుతున్నా కాదు కానీ అపార్థం చేసుకోకురా నాయన సంగమయ్యో ఆయన అందరికి రెండు నీకు మూడు లేవా అందరికి రెండు నీకు మూడు లేవా గుడ్లు గుడ్లు మురిగేను మురిగేను రా కుప్పల మురిగేను శంకరునికి ఎన్ని అడిగిన కానీ బాధను తీయలేదు కానీ తండ్రి నీ కొడుకున్నది అదో కొడుకని ఎడవకున్నది ఎండి కన్ను కొడుకున్నది బంగారు కన్ను నట్ట నడుమున్నది నొట్ట శక్తిని కన్ను శత్రు కన్ను ఎవరిక శంకరునికి కళ్ళల్లో నిన్ను శాతలు పడుతున్నాయి శాతలు నిన్ను మొఖాల పంటి అది కూడలు వాగోలే ఓ దేవుడు కూడల్ని వాగోలే ఓ నాయనో కూడల్ని వాగోలే ఓ నాయనో ఇంత ఒప్పమంటావా అవో ఇంత ఒప్పమంటావా ఇంత ఒప్పమంటావా అవో మరి చూసుకొని మోసది బిడ్డ శత్రకన్నింత కూడా మార్చలేకపోతే లేదంటున్నావు ఈ శత్రకన్ను పెట్టుకున్నంత తమ్ము నీకున్నదా ఈ శత్రకన్ను పెట్టుకున్నంత ధైర్యం నీకున్నదా 30 కోట్ల మునులలో 70 కోట్ల దేవతలలో 60 కోట్ల అంగలింగాలల్లా చారమతులల్లా
బ్రహ్మ క్షత్రియ వైశ్య సూత్రాది దేవుడల్లా ఎవరు లేని ఈ శత్రుకన్ను నాకెట్లొచ్చింది బిడ్డ. శత్రుకన్ను పెట్టుకోవాలంటే తొక్కుడు బండకున్నంత ఓపుకుండాలాట. గొల్లోళ్ళకి ఎంత ఓపుకుంటారో, గౌండోళ్ళకి ఎంత ఓపుకుంటారో, కోమటోళ్ళకి ఎంత ఓపుకుంటారో, శత్రుకన్నుళ్ళకి ఎంత ఓపుకుండాలా. భూలోకం పుట్టేది ఉంది, భూలోకం పెరిగేది ఉంది. ఊరూరికి నువ్వు కోశంలో నిలిసేరున్నవి నా బిడ్డ. నీ పేరు మీద గుళ్ళు కట్టేది ఉంది, గోపురాలు కట్టేది ఉంది. శత్రుకన్ను నీకు ఇచ్చిందంటే నా బిడ్డ కొంతమంది ఆపద మొక్కి ముట్టేటోళ్ళు ఉంటారు. కోశవ తల్లి నా కొడుకు ఉడితే బిడ్డ ఉడితే నీ పేరే పెట్టుకుంటా. కోళ్ళి కొత్త, గొర్రెలు కొత్త, మేకలు కొత్తని మొక్కుతారు, ముడుపులు పెడతారు. మొక్కుడు ఎంతసేపు, తప్పించుకోడు ఎంతసేపు. అందుకోసమని నా బిడ్డ ఈ శత్రుకన్ను చరిత్ర నీకు చెప్పుతున్నా. ఈ శత్రుకన్ను ఎట్లా పుట్టింది, నేనెట్లా పుట్టినా, నువ్వెట్లా పుట్టినావు, నువ్వు ఎట్లా పుట్టింది, ఈ లోకం ఎట్లా పుట్టింది, 3 నిమిషాలు చెప్పుకున్న విధమన్నట్టు నా శంకరుడు. నా తల్లులాలా ఇప్పటికైనా శత్రుకన్ను చరిత్ర, భూమి పుట్టే చరిత్ర ఎట్లున్నది. వెనుకటి కాలం లోపల ఈ జగమంతా నీళ్లతోటే ఉందనా. చెట్లు లేవు, పుట్టలు లేవు, మనుషులు లేవు నా తల్లులారా. మొత్తం నీళ్లతోటే ఉందనట. ఆ నీళ్ళల్లో ఏడాకులు పెట్టుకుని ఒక మర్రి చెట్టు పుట్టిందా. ఏడాకుల మర్రి మీద ఆగో ఆయుధకు తొలసూరు వల్లంలో ప్రభురాజు పుట్టిండు. ఆగో పాతాల లోకంలో జామవంతుడు పుట్టిందాట నా తల్లులారా. భూమికి ముందుగా పుట్టినోళ్ళు వీళ్ళే. ఆ అల్లంలో ప్రభురాజు యొక్క ఏడాకుల మర్రి మీద పెడుతున్నాడు. పెరగంగా ఒకసారి నీళ్లకు సమి పుట్టింది. నీళ్లు పట్టుకు మరి వలిగి ఒక చెలబుక్కచ్చి బంగారు టంకు పెట్ట పుట్టిందాట. ఓ పెద్దారో బంగారు టంకు పెట్టే అది అల్లంలో బబురాలు నా ఇంట సొట్టి యొక్క ఇంటికలేరు పోసుకొని ఆ యొక్క ఏడాకుల మర్రి మీద ఎప్పుడైతున్నాడు. బంగారు టంకు పెట్టొచ్చి ఆ మర్రి చెట్టుకు యొక్క ఆ ఎల్లంలో బబురాలు ఎంటికలకు కలిగిందాట. ఎంటికలు వదిలేతులని ఇట్టి చూసే వరకే బంగారు టంకు పెట్ట కనిపించింది. ఎండే ఉందా, బంగారమే ఉందా అని టంకు పెట్టను వలగొట్టి చూసే వరకే పెట్టని తీసే వరకే ఆడవిల్ల 3 నెలల ఆడవిల్ల కలికోల కళ్ళు కొడుతుందాట. అల్లంలో ప్రభురాలు ఒక్కసారి చూసే వరకు అని కళ్ళు మూసిపోయినాయి. 60 తాడు చెట్లు అంటే 30 తాడు చెట్ల పొడుగు ముట్టో చేత పూరం మోచేత ఇరగత్తి మోచేత ఈర మోచేత సురగతి 60 చేతులు. అది పరాశక్తి. అల్లంలో ప్రభురాజు కళ్ళలో కనిపించిందాట. ఆ శక్తిని చూసే వరకు అల్లంలో ప్రభురాజు కళ్ళు మూసుకుపోయినాయి. కళ్ళు మూసి తెరిచే వరకే 3 నెలల పిల్ల చేతులు వచ్చిపోతున్నదాట. అది శక్తి. అప్పుడు అల్లముల ప్రభురాజేమనుకున్నాడు, నాకు అక్కలు లేరు, తమ్ముళ్ళు లేరు, అయ్య లేరు, అవ్వలేరు, ఈ పిల్లలే నాకు చెల్లెతో సమానం. చెట్టు మీద నాకు చెల్ల వసలా పెట్టవట్టరా ఆదిశక్తి రామ రామ 18 పిల్లాయరా రామ రామ. అది పరాశక్తి. 18 పిల్ల అయిందాట. దానికి ఇవ్వడం ఆగలేదు. అల్లంలో ప్రభురాజు దగ్గరికి వచ్చింది. రా నన్ను ప్రేమించు అని దగ్గరికి వచ్చిందాట. అప్పుడు అల్లంలో ప్రభురాజు ఏమన్నాడు, నేను చెల్లోని మెచ్చుకున్నా. ముట్ట నేరమున్నది, పట్ట నేరమున్నది, ఇక నేను ముట్టనరాట. అప్పుడు ఆదిశక్తి ఏమన్నది, ఎక్కడిదిరా వరుస, ఎక్కడిదిరా కులము, ఆడిదాందో కులము, మృగందో కులము. రా నన్ను ముట్టవా నన్ను ప్రేమించమని దగ్గరికి వస్తుంటే నేను చెల్లె వరుసలో వెచ్చి తిని పెంచిన చేతులు పెరట్టమైనట్టయితే అని చెప్పి గద మునుక్కుంటా. అప్పుడు అల్లంలో ప్రభురాజు మొగనేమిలో
అవతారం ఎత్తుకొని అవి నీళ్ళ మీద ఉన్నాడు. నీళ్ళ మీద పోతున్నది. ఈ ఆదిశక్తి మిట్ట మిట్ట చూస్తుంది. అప్పనా పడక నువ్వు మగడేవులు అవతారం ఎత్తినావురా, నీకు దగ్గర అవతారం ఎత్తా అని చెప్పి అప్పటికప్పుడే ఆడడములు అవతారం ఎత్తి అని కురుస్తుందట. ముంగడ మగడములు పోతుంది, ఎరికెళ్ళి ఆడడములు పోతుంది. అలా అక్కున్నా అక్కలేదని ఇంటికి చూస్తుంది. ఏదురా ఎక్కడంటే ఎమ్మంటే ఉన్న కుప్పదన్నట్టు అది ఆడడములు అవతారం మీద వస్తుంది. అప్పుడు మొగడెవిలి ఎంత పని చేయాలని ఇస్తట్లేవని చెప్పి కలకల కలకల కన్నీరు తెస్తుంది. కుడి గంటకే 2 సుక్కల కన్నీరు, ఎడమ గంటకే 1 సుక్క కన్నీరు ఇచ్చిందాట మొగడెవిలి దేశం మీద. అప్పుడు ఆడదెవలు ఏమనుకున్నది, కన్నీరు సుక్కలను రావద్దని చెప్పి 3 సుక్కల కన్నీరు సుక్కలు తాగింది. ఇప్పటికైనా వారా నెమలికి రచ అనేది లేదు, ప్రేమ సంతోషం లేదా. ఆయుధ ముంగడి కాలం లోపల మొగనెమలి పులికి నాట్యం చేస్తుంటే ఆడనెమలి కన్నీరు సుక్కలు తాగితే ఎవరిని పొంగి ఉట్లు వ్యక్తి పిల్లలు ఏస్తారట. అప్పుడు 3 సుక్కల కన్నీరు సుక్కలు తాగినందుకు ఆనాటి కాలం లోపల ఆడనెమలి ఆగో 21 రోజులు అడిగినాడైతే 3 గుడ్లు పెట్టిందాట. అదే భవిష్యత్తు మీద 21 రోజులు ఎదిగింది. ఆగు నాయన మొదటి గుట్టు వలుగుతున్నాడు, మీది పొరనేమో ఆకాశమైంది, కింది పొరనేమో పూజమైంది. 2వ గుట్టు వలుగుతుంది. ఎప్పటికైనా ఫలాల 2వ గుట్టు వలిగినాడు. భూలోకం మీద 84 లక్షల జీవజంతువులు పుట్టే ఆట. ఆఖరికి తులకు 3వ గుట్టు వలుగుతుంది. ఆ 2 కోడిగుడ్డు ఉడికెత్త చూడుర్రి. గుట్టు మంచి ఉడికిందంటే 3 రకాల రంగులు కనిపిస్తాయి. తెలుపు వర్ణం కనిపిస్తుంది, పసుపు వర్ణం కనిపిస్తుంది, నీలం వర్ణం కనిపిస్తుంది. నీలం వర్ణం తోటి గుడ్డు కనిపిస్తేనే కరెక్ట్ ఉడికినట్టాట. ఆ తెలుపు వర్ణం లోపల బ్రహ్మదేవుడు పుట్టిండు, పసుపు వర్ణం లోపల అసలు యొక్క విష్ణుదేవుడు పుట్టిండు, నీలము వర్ణం లోపల రామరూప దారుడు అంటే శంకరుడు పుట్టిండాట. ఇప్పుడు త్రిమూర్తులు పుట్టిండ్రు. ఆ త్రిమూర్తులు పెద్దోళ్ళు అయిపోయిండ్రు. అప్పుడు అది పరాశక్తి వాళ్ళకి ఏమైనా వాడలేదు. బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చి రావు రావు బాబా శక్తి వచ్చిందట. బ్రహ్మదేవుడు కదకదంటుండు, నీ బాధ్యత నాకు అవ్వ అయితే నేను ముట్టలేను పట్టలేనమని చెప్తున్నాడు. నేను ఎట్లయితే రావను, నాకు పుట్టింది పుట్టు, పుట్టుకు ఇచ్చావు నువ్వు, పుట్టేమో నాకు బిడ్డ అయితే నువ్వేమో నాకు మనవని అవుతావు, మనవడికి అమ్మకు మంచి వరుస ఉంటుంది అంటుంది. బ్రహ్మదేవుడు కనుక అనుకుంటా పట్టుకుందాట. అది శక్తి కల్లా చూసింది. నాకు పుట్టని నీకు కొలకం దక్కరిస్తాను, నాకు శరీరం కొలకం దక్కరిస్తాను అని చెట్ల కళ్ళు తెచ్చి బ్రహ్మదేవుని భస్మం చేసిందట. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చింది, కొట్టుకున్నాడు, నివసం చేసింది. ఇద్దరు అన్నదమ్ములు శంకరుడు మిట్ట మిట్ట చూస్తుంది. ఆది శంకరి నీ సంగతి ఏంటి కొడుకో నాతో కాదని నడుకో కూడా భస్మం చేస్తుంది. ఎప్పటికైనా ఇంటికి సిన్నోడు పక్కుశారంతో చూడు. చిన్నోడా శంకరుడు ఏమన్నాడు, నాకు ఫుల్ ఎగురుతా ముందు నడవండి ముప్పై పని ఇక్కడ నీ అసలు ఎప్పుడు అన్నదాడు శక్తి. అప్పుడు శంకరుడు ఏమన్నాడు,
నువ్వు అమ్మవైతావా నాకేం తెలుసు. నా ఇద్దరు అన్నది చచ్చిపోయింది. నీకింత సృష్టి నాకింత సృష్టి. ముందుగా గంగ స్నానం చేశాక కలువలు వస్తున్నాను. నమ్మింది శక్తి నమ్మింది ఎంత తెలివి కల్లాదైతే ఒక జాలగా కుదరగా పోలనే పడుతుంది. ఎంత తెలివి కళ్ళ మొగోడైతే ఒక జాలగా ఒక జాల మాట తప్పలేదు వస్తాడంట. అట్లా తానని చెప్పని చెప్పింది. గంగల పెట్టి దొరకొచ్చే వారికి నాకు ఈత రాదు అంటాడు శంకర్. నువ్వేమోకొండ్రు ఈతనే కొడతావు ఇంకేం చెప్తావు నువ్వు అన్నట్టు. నాకు ఈత రాదని శంకరుడు నేను ఈత కొట్టి చూస్తా అని చెప్పింది. చెట్ల కళ్ళు ఉంటే ఎంత లోతుపోయినా మొక్కల మందమే నీళ్లు ఉంటాయట. ఈ మొక్కల మంది నీళ్ళ తానం చేస్తారు చేయరాదు. చిత్రకన్ను తీసి గడ్డకు పెట్టింది. అంది జోలే పౌడు జోలే కంట గణసూరము అన్ని తీసి బందుకు పెట్టింది. ఇక నేను ఈత కొడత పోరని చెప్పి గంగల దొరికింది. గంగల శక్తి ఈత కొట్టుకుని పోతుంది. ఈత కొట్టుకుని పోతుడు శంకరుడు కళ్ళ చూసిండు. అరే ఈ దేశం ఏమన్నాడు ఇదే మాట క్షేత్ర కన్ను ఒక్కటి కనిపిస్తుంది. ఇది పెట్టుకోవాలి. ఇట్లా నెత్తికి పెట్టుకుంటే సొంతం ఏమంటారు నెత్తి కళ్ళు వచ్చినాయి అంటారు. చెంపకు పెట్టుకుంటే చెంప కళ్ళు వచ్చినాయి అంటారు. తిప్పుకుంటా వచ్చే వారికి నట్ట నెత్తికి పెట్టుకుంది. నొట్ట క్షేత్ర కన్ను పెట్టుకోహంగా అది శక్తి తాళం చేయక బిట్ట చూస్తుంది. ఎంత పని ఎత్తిందని కొత్త పని నమ్మి నా కొత్త కుర్చి మొదలైనట్టు ఆ చిత్రకాన్ని కింద పెట్టా అని చెప్పంటుంది. ఇడతానేదంట నా ఇద్దరు అనగా నన్ను తప్పులు అని చెప్పి చిత్రకాన్ని తెలిసిండు. ఆదిశక్తిని భస్మం చేస్తున్నాడట. అప్పుడు ఆదిశక్తి అన్నాడు శంకరి ఈ చిత్రకన్ను అంటే చిన్నది కాదు. అలా రెండు నేత్రాలు ఉంటాయి. ఒకటి చిత్రకన్ను ఒకటి పాలనేత్రం. పాలనేత్రం తెత్తనేమో సచ్చినోళ్ళు తెస్తారు. చిత్రకన్ను తెత్తనేమో మనున్నోళ్ళు తెస్తారు అని చెప్పి చెప్పంగానే ఆ చిత్రకన్ను భస్మం చేసే వారికి పూర్తి కొట్టుకుంటున్నాడు. ఆ పూర్తి 3 కుప్పలు పోసింది. ఈ పాలనేత్రం వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళు ముందుగా లేరు అన్నదమ్ముడు అట్లా వండరా అదే ఊరు చచ్చిపోయిన వాళ్ళు లేరు. బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు బ్రహ్మ విష్ణు లేపాడు. అప్పుడు పేరు పెట్టింది నాకన్నా ముందుగా. కానీ సచ్చి లేచింది కనుక మీరు సప్పబడ్డట్టే. ఈ నుంచి నేనే అన్నను మీరే తమ్ముడు అన్నాడట శంకరుడు. ఆది పరాశక్తి పూర్తి 3 కుప్పలు పోసిండు. పాలనేత్రం చేసేవారికి ఒక కుప్ప లోపల చదువుల తల్లి సరస్వతి పుట్టింది. ఒక కుప్ప లోపల వరాల తల్లి లక్ష్మీదేవి పుట్టింది. ఒక కుప్ప లోపల పెద్ద పులి మీద కూర్చోని పార్వతీదేవి పుట్టిందాట. అందుకే అంటాడు ముగ్గురమ్మల వెళ్ళ 3 కుటుంబ జగమెరిగిన లోకమాత అంటారట. అప్పుడు బ్రహ్మదేవుని పిలిచి సరస్వతినిచ్చి రాజాల కట్ట కలందార్పునిచ్చి అన్న తమ్మి సత్యలోకమేమన్నాడు. ఆ విష్ణుదేవునికి లక్ష్మీదేవి కళ్యాణం చేసి ఆకు శంకు చక్రాలిచ్చి కదా గాంధీవాలిచ్చి వైకుంఠంలో నిండు నా బిడ్డ పార్వతీదేవిని తోలుకొని తోలుకొని ఆకు గగన గంటలు తేలుకొని 8 దూడలు 10 దూడలు 10 జడలు తీసుకొని నేను వచ్చిన నీకు తప్పకుండా ఈ యొక్క చిత్రకాన్ని ఇస్తా. ఎప్పుడు ఇస్తా నా బిడ్డ ఊరుడికి పొయ్యి లేని ఊరు ఉంటది కానీ పోషమ్మ లేని ఊరు ఉండదు. అన్ని కులాలకు పోషమ్మై పుట్టేది ఉంటది. అందుకోసం నా బిడ్డ నీ పేరు మీద గుళ్ళు కట్టేది ఉంటది, గోపురాలు కట్టేది ఉంటది. ఏడాదికి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి 7 ఏళ్ళకి పోతే 5 ఏళ్ళకి ఒకసారి పండుగలు చేసేది ఉంటది. చూడ బోనాలతోటి
వాళ్ళతోటి పంబాలతోటి ఆగువాసంటి యొక్క పట్టణాలు వేసుకున్న పండుగలు చేస్తారు నా బిడ్డ అందమైన నకాశోడి శత్రకాలు పెడతారు ఈ శత్రకన్ను తెలిసిన్నాడు 5 నిమిషాలు నీకు శత్రకన్నెత్తనే నా బిడ్డ శంకరుడు బయట అట్టేసి ఇక అందుకని కన్నా విద్యా సౌడలమ్మ నీ పండుగ చేసినప్పుడు 5 నిమిషాలు ఇస్తా శత్రుకన్ను ఎందుకంటే కొందరు ముందు మొక్కుతారు మొక్కులు ఈ మొక్కులు తిరగకపోతే ఏది లేక మొక్కులు తిరగకపోతే శత్రుకన్ను తెలిసిన వరకు భూమిని అనమాట పక్కు పడుతుంది ఈ ఒక్క ఓడాడుకుండాలి నా బిడ్డని పండుగ చేసినప్పుడు నకాశోడు శత్రుకన్ను పెట్టి ఏది ఉంటది అప్పుడు శత్రుకన్ను పెడుతుందంటారు నిజంగా నా తల్లు రాల శత్రుకన్ను పెట్టుడంటే చిన్నది కాదు 7 తెల్ల పంటలు ఎదురుగా కాస్తాం కొమ్ములు తిరిగిన మేకపోతము వెనగట్టేస్తాడు కొర్రలట్టు ఎర్రన్నం పోతాడు పండుగట్టు పచ్చన్నం పోతాడు అందమైన కేశవుడు కన్ను వస్తే నువ్వు చూస్తేనే అవి ఏడు కొడమారు అంటే ఆ తల్లి సౌడలమ్మి ఏమనుకున్నది నాయన నన్ను వైకుంఠం అందిస్తలేవు కైలాసం అందిస్తలేవు సత్యలోకం అందిస్తలేవు రేపు ఒకవేళ నా తల్లి గర్భంలో నిలబడితే అందరిపై అమ్మంటే రంగ పిల్లని అంటవాను దొంగ పిల్ల అంటావు మొగోళ్ళ గుణం వేరుంటది ఎప్పటికైనా ఆడపిల్లకు గుణం వేరుంటది నేను ఎట్లా నమ్ముతా నీ నాలుక ఇవుతారు ముందు పలకములతోటి 4 అక్షరాలు రాసుకుంటున్నదట ఆసవుడలమ్మ ఇంకప్పుడు లోకాల శంకరుడు నా బిడ్డ ఎట్లయితే లేవని చెప్పి నాలుక ఎప్పుడైతే ఇతర పుంజిండో పలకములు తీసుకొచ్చి ఆ తల్లి యొక్క సౌడలమ్మ ఓం నమ శివాయ అని చెప్పి 5 అక్షరాలు రాసుకున్నదట అప్పుడు పొడవాలి ఆ తల్లి ఆమెకాయ లింగమై చేతులు ఎప్పుడైతే కూర్చున్నదో ఆ తల్లి పార్వతీదేవి పూజలు కట్టుకున్నది ఆ బాబానే దగ్గరపై బిడ్డ పొలం తీసుకుంటారా అని పడకుండా సంతోషపడుకుంటా గల్లు మాని ఆమె ఎట్లా వస్తుంది ఆ పార్వతమ్మ తల్లి జగమెల్లే పార్వతీదేవి ఇప్పుడే వెళ్ళిపోతే బ్రాహ్మణయ్య దగ్గర కానీ సంతాన బలము తీసుకున్నదాన్ని కావన్నాని ఎట్టబోతున్నది తల్లి పార్వతి ఇక తెల్లని మల్లెల చమతి అయ్యో నాదెళ్ళే ఇట్లాంటివి కదా ఇస్తా అని పూజలు కట్టినావా కట్టొచ్చిన ఆయన పూజ ఆయన బిడ్డ కూడా
కూర్చున్న వాటి అడిగినా కాటుక 100 మంది ఆడలను 100 మంది కొడుకులను కనాలి ఆడతోటి అడిగేది వాళ్ళకు అలాగనే ఇంతమంది కూరగాయలు అయ్యో రాకు అక్కడ తీరాకం నెక్క ఉంది ఏంటది మా భర్త నా గురించి చూసుకొని రావచ్చు 3 గడియలు వస్తానందా నీ భర్త 6 గడియలు దాడిపోయా పెళ్లి భర్త పేరు శంకరుడు ఏ తక్కల శంకర్ పార్వతి తప్పకుండా పొలవెత్తని చెప్పి శక్తి సమరంలో ఉన్నాడు బిడ్డ పొలం ఓడి కట్టుకున్నది పార్వతి పురమనేది చూసిన ఇక ఇంటికి ఎట్లా బండా తీసిండు నాకు అసలు యొక్క సారండ పడిలో కొట్టి ఒక్కతోటకు 12 తొమలు కుట్టాలి 12 తొమలకు 24 తొమలు కుట్టాలి 24 తొమలకు 64 తొమలు కుట్టాలి ఇక ఎన్ని రోజులైనా అన్నికి రావచ్చు దీంట్లో కట్టు చోట ఇది రావచ్చు ఇక ఎట్లా శుద్ధం చెప్పి మయమైపోతుండ్రు శంకరుండు కారణ
ఎందుకంటే వెళ్ళిపోతాను దేవుళ్ళ పడదమ్మా ఎందుకంటే పట్టుకున్నామా ఓరి అల్లలారే రల్లు అల్లారే రల్లు అల్లలారే రల్లు అడిగల్లి పార్వతి ఎడగొట్టమ్మా అల్లలారే రల్లు అడవిలో భారతమ్మ ఎన్ని గంటలకు వెళ్ళిపోతాను దేవుళ్ళ భారతమ్మ ఎన్ని గంటలకు పట్టుకొని వస్తుండే ఆ పారన్న పడవి లోపల పార్వతి లేదలే వద్దలేదు లేదు ఆడుకోమ్మ కూర్చుంటే కూర్చోనట్లేదు కున్న ఆడుకోమ్మ లేదలే వద్దరం అయితే లేదు ఆ తల్లి పార్వతమ్మకు వండగాయ దండము కొట్టేరు పడవస్తే గాజులు పోయి మోసేతులలో పడుతున్నాయి పార్వతికి ఆ తల్లి ఎవరుకున్నది భగవంత అందరూ ఉంటలేదా కొందరు వెరగలేదని ఆ తల్లి పార్వతమ్మ అయ్యా కరన్న పడవిలోన పార్వతి మనిషి నిలుచుంటే ఒక్క కాల అవుతుంది కానీ కాలం అవుతుందా కక్కచ్చినాగని కడపచ్చినాగని కళ్యాణం వచ్చినాగని సూర్యుని ముల్లగని చూడాలి కాగలే అవ్వరాలా ఇక గడియాల ఎంబడి రామో దేవుడు ఇక గడియాల ఎంబడి నారాయణ ఇక గర్భము వెరగబట్టే ఓ దేవుడా ఇక గర్భము వెరగబట్టే అవ్వరాలా ఏ తోపని నువ్వు ఓదునారా ఏ తోవని అతునా
ఊకుంటూ మరేటోళ్ళు లేరు అమ్మా మరి ఎందుకు గెలిచామని అడిగేటోళ్ళు లేపాయే అందుకే అన్నారమ్మా ఆత్మలేని చుట్టిగా ఎయ్యరాదు వడిరవడి ఏడవరాదన్నదే ఏదైనా తొక్క పట్టుకొని నా భర్త దగ్గరికి వెళ్ళిపోతానని ఏనాడు అద్వాన పడి లోపల తిరిగిందిగా తల్లి పార్వతి ఏనాడు ఇప్పుడే వెళ్ళిపోతే ఎండి కొండ కైలాసంతో పట్టుకోని ఇక అడిగల్లి కామాలని మొగ్గలాలి ఏడవతి ఉండాలి మొగ్గలాలి ఎండి కొండ తోడైన లాలి మొగ్గలాలి అది పట్టుకోవాలి లాలి మొగ్గలాలి మరి కొండ బయట కొండ ఏర వచ్చి అక్క ఎల్లా తోడి ఆరాధన దగ్గరికి వచ్చింది అయ్యయ్యో చెల్లెరా దేగల్లా చెల్లెరా అయ్యయ్యో చెల్లెరా నా చెల్లెల లక్ష్మి నా చెల్లెల సరస్వతి మీ బావే కడుమరే లక్ష్మి సరస్వతి మీరు అందరు కనబడతాడు మీ బావేది మీ బావ కనబడతాడు అగో గట్టెందుకే ఓహో వంటల గురించా నేను ఇంకేదో అనుకున్నా ఎక్కడుండో బావను ఒకసారి రమ్మనుకోలేదు ఎందుకు బావకు పురుగు ముట్టని పుష్పం శిడలేని పత్రి కప్ప ముట్టని కౌతంతో పూజ చేస్తే మరి నాకు సంతాన బలం ఇత్తనన్నాడు అడిగ 100 మంది ఆడోళ్ళు 100 మంది మొగళ్ళది సంతాన బలం ఓడిగడతానన్నాడు మీ బావలు నా భర్తను బయటకు తోలుకొని రాపోండి సరే శంకుడు వేడి వెళ్ళిపోయి మా బావ తోలగత్త బావా లోకాల శంకుడు తోలగత్తమా ఇద్దరు ఒకే నామై వెళ్ళిపోతున్నారయ్యా పొద్దు బాధల్లో రెండో పొద్దులు లేదో
అరే ఎప్పుడు ముట్టని పుష్పాలు అక్కడ చిన్నారయ్యా వేడి మట్టి అక్కడ చిన్నది బావా లవ కోటి గుంపులే బావా లవ కోటి గుంపులే లింగాల పూలే వచ్చింది కాదు వచ్చిందా ఇక ఎన్ని రోజులు మీ అక్కలేనప్పటి నుంచి మీరు అండిరు పండిరు అండిరు పెట్టి అట్లనే వచ్చిందా వెళ్ళాము పత్రి పురుగుట్టిన పుష్పాలు పట్టుకొని వచ్చింది అంగానికంగా పూజ లింగానికంగా పూజ కట్టుదాకా చేస్తారా వచ్చింది చేస్తారా ఇక నాకు ఎలా వచ్చిందంటే మీతో నాకు పని అంటే ఏ పని నిన్న అది పెట్టు అదే అప్పుడు కట్టుమని ఎట్లాగా చూసుకుంటా వచ్చిండ్రు పార్వతి పార్వతి రమ్మన్నాడు అంగారికంగా పూజ లింగాడు లింగ పూజ కట్టంలో పాల పూజ కట్టంలో పుష్పాలు తీసుకొని వచ్చింది వచ్చినవా నాదా వచ్చినవా వచ్చినవా ఇక నాదా ఎన్ని రోజులాయ 3 గడియలాయే 3 గడియల వస్తానన్న తండ్రి 3 గడియలు 6 6 3 9 గడియల దగ్గరికి వచ్చిన పూజలు కట్టబట్టే పార్వతి పుష్పమాయ చిన్ననే పత్రం తీసుకొచ్చిన పురుగు ముట్టలు పుష్పం తీసుకొచ్చిన కప్ప ముట్టలు కవటం తీసుకొచ్చిన అందరికి అంగ పూజ లింగానికి లింగ పూజ కట్టని చెప్పినావు నీకు పొన్నక అతిగా పొట్టి ఏర్పడుతుంది చిత్రాలు ఉంటాయి పెట్టుకోవచ్చినావు కాగంత కడుపాయే ఊరంతా ఎరికాయ అన్నట్టు మూడగాలో నింబడిపోతే ముఖం లేదు కోడి పుట్టిందట పట్టంత బస్పైంది పాల తరుపైంది గాలి మోసే కళ్ళబట్టాయి ఎవరిని ఉన్నవే వద్దే 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 పొరగాళ్ళు వద్దే అంటే 100 మంది ఆడళ్ళు 100 మంది కొడుకు అని చెప్పి అడిగిలే పోయి ఇట్లా కనిపిస్తుందా ఆయన మాత్రం చూసింది కిషోర్కి
చూడు కానీ ఏ దానికి లోకంగా కూడా ఎవరికి ఉన్నావు ఎవరికి ఉన్నావు అంటే చిన్నదే పత్తి పురుగు ముట్టలు పుష్ప కప్ప ముట్టలు గౌతం తీసుకొస్తాను చెప్పి 3 గడియలు చెప్తాను చెప్పి 6 గడియలకు వచ్చి ఎక్కడిది ఈ దింకలు ఎక్కడిది ఎంత మోసము జరిగిపోయనే అమ్మా వివరాలు